విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా అన్నారు. ముక్తి కాంతైకాంత మోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు, సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు, మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు, బహుకాల జనిత తపప్పల సారముల్ కేలిమై హరినామ కీర్తనములు, పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞాన హరణకరములు ఆగమాంత ఉపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామ కీర్తనములు. శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, బ్రహ్మలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు, మోక్ష సామ్రాజ్య పట్టాభిషేక స్వరూపాలు, అనేక జన్మలలో ఆర్జించిన తపఫలాల సారాంశాలు, నారాయణ నామ సంస్మరణాలు పుణ్యాలకు పుట్టినిండ్లు, సర్వదా సంరక్షకాలు, అభిమతార్థ ప్రదాయకాలు, అజ్ఞాన భంజకాలు, ఆర్తజన రంజకాలు, వేదాంత సారమైన అమృత పూరాన్ని అందించి శుభాన్ని చేకూర్చేవే హరినామ సంకీర్తనలు. వాసుదేవుని నామము కంటే వాంఛనీయము మరేమున్నది? అది నిఖిల పుణ్య మార్గాలకు నిలయము, అఖిల మునీంద్రుల అంతరంగాలు అనే సరోవరాలే దానికి ఆలయము. అటువంటి పరమ పురుషుని పవిత్ర నామము స్మరించేవాని ప్రభావం చెప్పేది ఏమున్నది? ఈతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని హృదయము కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు తలంపవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు. కుమారుణ్ణి పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోనైనా, ఆటలోనైనా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా సరే కమలాక్షుణ్ణి స్మరిస్తే చాలు, పాపం పరిహరింపబడుతుంది. నేల మీద తూలి కూలి పడినప్పుడు కానీ, దెబ్బలు తిని దుఃఖపడినప్పుడు కానీ, భయంకరాలైన జ్వరాలతో ఏవేవో పిచ్చి మాటలు ప్రేలేటప్పుడు కానీ, పాము మొదలైన విష జంతువుల బాధ కలిగినప్పుడు కానీ, ఆర్తితో అలమటించున్నప్పుడు కానీ, అమ్మో బాబో అనకుండా ఆ వాసుదేవుని నామాన్ని ఒక్క మాటు పలికితే చాలు, అటువంటి వారికి ఎటువంటి యమ బాధలు ఉండవు, సంసార దుఃఖాలు దరి చేరవు. పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తాలను మహానుభావులైన ఋషులు నిర్ణయించే ఉన్నారు. కానీ ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారము కావు, పోవు. సమస్త పాపాలను సంపూర్ణంగా సంహరించి మనస్సును పరిశుద్ధం చేయాలంటే భగవంతుని సేవ ఒక్కటే సరి అయిన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగి మానస వాసుణ్ణి, ఆ కనకాంబర దారుణ్ణి, ఆ వేద వేద్యుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది.